హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను వచ్చి ఇక్కడ కాకరకాయ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యానండి. గిన్నె పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసిన గిన్నెలో వేసుకుని వేపుకుంటున్నానండి. ఒక నిమిషం అలా కదుపుకోవాలి. కాకరకాయ కర్రీ అనేది చేసేలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేసుకొచ్చండి. కొంతమంది అయితే కాకరకాయ ముక్కలు ఉడికింటారు. నేను ఉడికించకుండానే చేదు లేకుండా వండుతానండి నేను. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. షుగర్ పేషెంట్లకి కూడా, డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. వారానికి ఒక్కసారి కంపల్సరీ కాకరకాయ కర్రీ వండుకోవాల్సిందేనండి. నేనైతే వండుతాను. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చేదని ఎప్పుడు అనరు, చేదు లేకుండా వండుతానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని కొత్తగా చూస్తే కాకరకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కలబెట్టుకుంటున్నానండి. ముక్కలన్నిటికీ పట్టేలాగా. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ కర్రీ వండుకునేలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేదు లేకుండా చిన్న పిల్లలు కూడా అడిగి మరీ వేయించుకుని తింటారండి. హెల్త్కి మంచిది, షుగర్ పేషెంట్లకి మంచిది. చిన్నపిల్లలకి కూడా కడుపులో ఏ చెడు ఉండదండి కాకరకాయ కర్రీ. నేను ఎలా చేస్తాననేది చూడండి. ఇప్పుడు ముక్కలు మగ్గినాయి కదా, తగినంత కారం వేసుకున్నాను. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి, తక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే 2 చెంచాలు కారం వేసానండి. ఆ కారం అంతా ముక్కలకు పట్టేలా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పులుసు, చింతపండు పక్కన పెట్టుకున్నానండి. ఇందాక పులుసు తీసుకుని అది పోసుకున్నాను. పులుసు ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మళ్ళీ మనకి ఉడుకుద్ది కదా. ఉడకడం వల్ల కొంచెం పులుసు ముందే తగ్గించి పోసుకోవాలి కొద్దిగా. ఒకసారి మొత్తం పులుసు ముక్కలకి కలిసేలాగా చక్కగా ఒబ్బుడిగా కలుపుకుందామండి. కలుపుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దాదాపు అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అంటే నేను ఇప్పుడు షుగర్ వేస్తానండి ఇందులోను. కొంతమంది షుగర్ పేషెంట్లు షుగర్ బదులు బెల్లం ముక్క వేసుకోవచ్చండి. ఆ చేదు లేకుండా. చేదు అనేది అస్సలు ఉండదు. కూర చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను షుగర్ వేసాను కదండి. షుగర్ బదులు డయాబెటీస్ పేషెంట్లు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు కాకరకాయ కూర తినండి, చాలా మంచిది. కానీ షుగర్ ప్లేస్లో బెల్లం ముక్క వేసుకోండి. కర్రీ అయితే అయిపోయి ఇచ్చిందండి. పంచదార వేయటం వల్ల చక్కగా ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దింపేసుకోవచ్చు. కావాలంటే మనకు అక్కడితో కూర అయిపోయింది, కావాలంటే అక్కడితో ఆపేసుకోవచ్చు. నేను తాలింపు పెడుతున్నానండి. తాలింపు పెట్టుకుంటే కాకరకాయ కూర ఇంకా మరి కాస్త కొంచెం టేస్ట్గా ఉంటుందని నేను తాలింపు పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోండి, మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు వండేసి పక్క దింపాను కదా, అలా ఆఫ్ చేసేసుకోవడమే. తాలింపు పెడితే ఇంకా బాగుంటుందండి టేస్ట్. మళ్ళీ ఎల్లిపాయ రబ్బలు, కొంచెం పచ్చెనపప్పు, కరివేపాకు, జీలకర్ర వేసుకున్నానండి. టేస్టీ కాకరకాయ కర్రీ అండి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినొచ్చు. కడుపులో ఎటువంటి తేడా ఉండదు. ఆరోగ్యానికి, హెల్త్కి చాలా మంచిది. కానీ షుగర్ బేస్లో బెల్లం ముక్క వేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి భయం ఉండదండి. ఇప్పుడు వండుకున్నాను కదండి కాకరకాయ కర్రీ, పక్కన గిన్నెలో ఉంది. ఆ కూర తాలింపు పెట్టుకున్న దాంట్లో ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడే ఉంటుందండి అసలైన టేస్ట్. చాలా బాగుంటుంది కర్రీ అనేది. పిల్లలు పెద్దోళ్ళు ఇష్టంగా తింటారు. ఆ తాలింపు పెట్టడం వల్ల చేదు ఉండదండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. వేడివేడి కాకరకాయ కర్రీ రెడీ అయ్యిందండి. చిన్నలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే కాకరకాయ కర్రీ. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే విధానం మా ఇంటి కాకరకాయ కర్రీ ఇది. నచ్చితే లైక్